30 ఇట్లా రాగానే ఇంకా నువ్వు ఓల్డ్ అనే ఫీలింగ్ వచ్చేస్తా అనమాట జనాలందరికీ. 30 దాటిందంటే ఇక నీకు లైఫ్లో పెళ్లి కాదు, ఆర్ నువ్వు చేసుకున్నా కాంప్రమైజ్ అయ్యి దొరికిన వాళ్ళు చేసుకోవాలి తప్ప నీకు నచ్చిన వాళ్ళు దొరకరు అని ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ ఆన్ చేస్తుంటారు కదా, అది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇంత సంపాదిస్తేనే సెటిల్ అయినట్టు అనే ఒక స్టాండర్డ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం చూడండి, అలా క్రియేట్ చేయడం వల్లనే మనకి ఈ ప్రెషర్ అనేది అవుతూ ఉంటుంది. మీ లైఫ్ డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎనీవన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. 30స్లోకి ఎంటర్ అవుతున్నారు, అది ఎంటర్ అయ్యారు, ఎంటర్ అయిపోయిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అదొక టర్బులెంట్ ఫేస్ అని చెప్తూ ఉంటారు. భయం వచ్చేస్తుంది, ఏమి చేయలేకపోతున్నాం అనే ఆలోచన వస్తుంది, లైఫ్ అయిపోతుంది అని ఒక థాట్ వచ్చేస్తుంది. అసలు ఆ ఫేస్ ఎందుకు అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు, లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. లేట్ 20s అండ్ 30s ఎంటర్ అవుతున్నారంటే అదొక కన్ఫ్యూజన్, భయం, ఏం చేయలేకపోతున్నాము, అయ్యో లైఫ్ అయిపోతుంది అని ఒక ఇది వచ్చేస్తుంది. ఎందుకని అంటారు? ఎందుకని ఆ ఫేస్ అంత భయంకరంగా ఉంటుంది అందరికీ ఆల్మోస్ట్? 30sలో స్పెషలీ ఎవరైతే ఉన్నారో చాలా చేంజెస్ ఇన్ లైఫ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ నెంబర్కి ఒక ప్రత్యేకత ఉంది. సో దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే పెళ్లి విషయంలో 29.5 వరకు కూడా ఓకే. 30 నెంబర్ రాగానే అరే అంకుల్ వీడు నో రిజెక్షన్ స్టార్ట్. యూనో ప్రొఫైల్స్ ఏంటంటే ఇప్పుడు చూసేటప్పుడు కూడా 30 సంవత్సరాల అని అంటారు, 29 వరకు ఓకే, ఆ ఫీలింగ్ రాదు. రైట్, 30 టచ్ కాగానే ఏంటంటే ఇక ఆ ప్రొఫైల్ని రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు అనమాట. లేక 30 years ఓల్డ్ పండు ముదురు టెంక అన్ని స్టార్ట్ చేస్తుంటారు అనమాట వాళ్ళు. సో బేసిక్గా ఏంటంటే ఆ నంబర్ ఈజ్ వెరీ స్కేరీ. 30 ఇట్లా రాగానే ఇంకా నువ్వు ఓల్డ్ అనే ఫీలింగ్ వచ్చేస్తా అనమాట జనాలందరికీ. అది అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, సేమ్ స్టేషన్. సో అక్కడ ఏమవుతుంది అని అంటే సమ్మన్ ఈ 30 years అప్రోచ్ అవుతున్నారు, బట్ ఇంకా పెళ్లి కాలేదనుకో, వాళ్ళకు ఒక సోషల్ ఒక మెంటల్ ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రమ్ ది సొసైటీ. సో అందరూ ఏంది అంటే ఇక నీకు 30 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదా, ఇక క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. నీకు 30 చాలా మంది ఇంకొక రాంగ్ నోషన్ ఏం పెడతారంటే నీకు పెళ్ళి అయితే 30 లోపే అవుతుంది, 30 దాటిందంటే ఇక నీకు లైఫ్లో పెళ్లి కాదు, ఆర్ నువ్వు చేసుకున్నా కాంప్రమైజ్ అయ్యి దొరికిన వాళ్ళు చేసుకోవాలి తప్ప నీకు నచ్చిన వాళ్ళు దొరకరు అని ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ ఆన్ చేస్తుంటారు కదా, అది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఆ 30sలో ఉన్న వాళ్ళకి ఈ మ్యారేజ్కి సంబంధించి ప్రెషర్ ఒకటి వస్తుంటుంది. ఎక్కువ సమాజమే భయపడుతుంటది ఆబ్వియస్లీ. ఇంకొక నోషన్ ఏంటంటే పెళ్లికి సంబంధించేది కూడా, సరే మీరు 30 అయ్యే లోపు పెళ్లి చేసుకున్నారు బాగానే ఉంది, లైక్ 27, 28, 29 పెళ్లి చేసుకున్నారు బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొక ప్రెషర్ ఏం పెడతారంటే 30 లోపు నువ్వు పిల్లల్ని కానలేదు అనుకో, నీ తర్వాత పిల్లలు పుట్టారు, ఆర్ ఇట్ ఇస్ టూ టఫ్. ఈ ప్రెషర్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఏందనంటే నువ్వు 30 లోపు పిల్లల్ని కానేయాలనేసి, అంటే బేసిక్గా 30 లోపు నువ్వు పెళ్లి చేసేసుకోవాలి, పిల్లలు కూడా కానేసేయాలి. సెటిల్ అవ్వాలంటే దానికంటే ముందే కావాలండి. సెటిల్ కూడా అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే 30 దాటుతుందనంటే ప్రెషర్ ఫ్రమ్ ఇది కూడా వస్తుంది అనమాట. ఏంటంటే 30 ఏళ్ళు వచ్చినా నువ్వు ఇంకా సెటిల్ కాలేదా, ఇంకా ఆలోచిస్తున్నావు, ఇట్లాంటివన్నీ ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ 30కి వచ్చేసరికి ఏంటంటే ఈ కెరియర్ ప్రెషర్ కూడా ఒకటి బాగా బిల్డప్ అయిపోతుంది. నీకు ఇంకా క్లారిటీ లేదా లైఫ్లో నువ్వు ఏం చేయాలి ఏంటి అనేసి. సో అది ఒకటి ప్రాబ్లం ఉంటుంది. అండ్ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే 30sలో మనకి మన ప్రయారిటీస్, మన లైఫ్ స్టైల్ ఇవన్నీ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోతాయి అనమాట. ఏమవుతుంది స్పెసిఫికలీ అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ మనం ఫ్రెండ్స్ తోటి సరదాగా బయటకు వెళ్ళడము ఇదంతా 27, 28, 29 వరకు నడుస్తుంటుంది. నీ స్కెడ్యూల్ ఏంటిది అని అంటే వీక్ డేస్ మొత్తం వర్క్ చేస్తాం, వీకెండ్స్ ఫ్రెండ్స్తో చిల్ అవుతున్నాను నేను. సడన్గా ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతా ఉన్నారు. ఐ మీన్ అందరూ ఇక దూరం వెళ్ళిపోతుంది, బికాజ్ వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది అని అంటే నాకు పెళ్ళైనా లేకపోతే కాకుండా నా చుట్టూ నా ఫ్రెండ్స్ అందరూ దూరమై వెళ్ళిపోతా ఉన్నారు, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళు చూసుకుంటున్నారు, నేను మిగిలిపోతున్నాను ఇక్కడ అనేసరికి ఏంటంటే మనకు కూడా అదొక ప్రెషర్ క్రియేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. బికాస్ ప్రయారిటీస్ చేంజ్ అయిపోయినాయి అప్పుడు. సో ప్రయారిటీస్ కూడా 30sలోనే చేంజ్ అవుతుంది. సో సడన్గా ప్రయారిటీస్ చేంజ్ అయ్యేసరికి అది అర్థం కాదనమాట ఏమవుతుంది లైఫ్లో అనేసి. సో అది కూడా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. అండ్ కెరియర్ ప్రెషర్ ఏంటంటే ఈ కంపారిజన్ ఒకటి. జనరల్గా కెరియర్ స్టార్టింగ్లో ఎవరికి కూడా అరే నీ శాలరీ ఎంత, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నోబడీ కేర్స్. నువ్వు 30sలోకి వచ్చేసరికి
ఆ ఫేజ్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఏందనంటే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. 30 సంవత్సరాలు అంటే నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సమ్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతో ఒకటి ఉంటుంది మనకి. ఈ 7 years ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇప్పుడు అందరి టార్గెట్ ఏంటంటే నీ కాంపన్సేషన్ ఎంత, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు. సో ఆ విధంగా కూడా ఏంటంటే ప్రెషర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎవరన్నా అడగడం పక్కన పెట్టేసేయండి, సెల్ఫ్గా మనకే అనిపిస్తుంది అనమాట, అరే నా తోటి వాళ్ళందరూ ఇంత సంపాదిస్తున్నారు, నేను ఇంకా ఇంతనే సంపాదిస్తున్నా అనే ఒక కంపారిజన్ వస్తుంది చూడండి, అది కూడా ప్రెషర్కి యాడ్ చేస్తుంది అనమాట. అండ్ అల్టిమేట్లీ ఐ మీన్ ప్రెషర్కి యాడ్ అయ్యే పాయింట్ ఏంటిది అని అంటే మన సోషల్ మీడియా. సో ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో స్పెసిఫికలీ ఆ 30 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు కొత్త ఫ్లాట్ కొనుక్కున్నా అనేసి, లేకపోతే కొత్త కారు కొనుక్కున్నా అనేసి, నేను ట్రిప్లకు పోతున్నాను అనేసి ఈ స్టేటస్లన్నీ పెడుతుంటారు అనమాట. స్పెషల్లీ దసరా రోజు, దసరాకి ముందు రోజు ఆయుధ పూజ అని చెప్పేసి, ఆయుధ పూజ వాళ్ళు యూజ్ చేసుకునే దేనికి తెలుసా, డిస్ప్లే చేసుకుని నాకు ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇది డిస్ప్లే చేసుకోనికి మాత్రమే ఆయుధ పూజ యూజ్ చేస్తారు అనమాట. మోస్ట్ ఆఫెన్ ఐవ్ సీన్ దట్. ఏంటనంటే మీరు ఇన్స్టా ఓపెన్ చేయండి, దసరా ఆయుధ పూజ రోజు అన్నీ అవే నడుస్తుంటాయి. ఏంటనంటే ఇగో ఇది నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, లేకపోతే నాకు ఈ కార్ ఉంది, నాకు ఈ బైక్ ఉంది అని చూపించుకోవడమే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే మెంటల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంటుంది అనమాట మనకి. అరే 30sలో సేమ్ ఏజ్ గ్రూప్ బేసిక్లీ ఫ్రెండ్స్ అందరూ, వాడు అప్పుడే ఈ కార్ కొనేసాడు, నేను ఇంకా ఈ కారే నడుపుతున్నా, లేకపోతే నేను ఇంకా కారే కొనలే అసలు, వాడు నేను ఇంకా రెంటెడ్ హౌస్లో ఉంటున్నా, వాడేమో మొన్ననే గృహప్రవేశం చేసుకున్నాడు, దాన్ని వీడియో పెట్టినాడు వాడు. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా జనరల్గా ఎప్పుడు అవుతుంది అని అంటే ఆ ఎర్లీ 30s ఉంటుంది చూడండి, అక్కడ అవుతుంది అనమాట. ఇది అయ్యేసరికి ఏంటంటే ఈ టర్బులెన్స్ అదంతా లైఫ్లో టర్బులెన్స్ అనేది అవుతుంది. అండ్ చాలా మంది ఈ ప్రెషర్ని మేనేజ్ చేసుకోవడం రాక డిప్రెషన్కి లోన్ అయ్యి, లేదంటే సర్టెన్ టైమ్స్ ఏంటంటే ఇంకా వాళ్ళు నేను వేస్ట్ వాళ్ళు ఫిక్స్ అయిపోతుంటారు, నేను వేస్ట్, నేను లైఫ్లో దేనికి పనికిరాను అని వాళ్ళు ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇట్లా ఈ ఫిక్సేషన్, మెంటల్ ఫిక్సేషన్ ఇవన్నీ కూడా అదే ఏజ్లో అవుతూ ఉంటుంది అనమాట జనరల్లీ. కానీ ఈజ్ ఇట్ దట్ ఇంపార్టెంట్? అంటే 30s వచ్చేసరికి 30sలో రన్ అవుతుంటేనో నువ్వు సెటిల్ అయిపోవాలి, కారు కొనేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు కట్టేసేయాలి, 30 అంటే అది మ్యాండేటరీనా ఏంటి? నిదానంగా వచ్చి టైం వచ్చినప్పుడు సెటిల్ అవుతారు, కావాలన్నప్పుడు పెళ్లి చేసుకుంటారు, వద్దనుకుంటే పిల్లల్ని కంటారు, కావాలనుకుంటే నిదానంగా 40 కంటారు వాళ్ళకి అవసరం అయితే. ఇలా ఎందుకు థింక్ చేయరు? 30 నువ్వు పిల్లల్ని కనాలి, 30 నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఎందుకలా? పియర్ ప్రెషర్. జనరల్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ పియర్ ప్రెషర్. ఏంటంటే అందరూ నీ తోటి వాళ్ళందరూ చేసేది ఇది, నువ్వు ఇదే చెయ్యి. అది ఏదైనా కానివ్వండి, జనరల్గా మన పియర్ ప్రెషర్ వస్తూ ఉంటుంది అనమాట. అది సెల్ఫ్గా వస్తుంటుంది, ఒక్కొక్కసారి త్రూ సొసైటీ వస్తుంటుంది మనకి. సో అలా ప్రెషర్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు అది ఉంటుంది అనమాట. ఏంటంటే ఈ మార్క్, ఈ ఏజ్ లోపు నేను ఇది చేసేయాలి, ఈ ఏజ్ లోపు ఇది చేసేయాలి అని ఆ ఫిక్సేషన్స్ పెట్టుకుంటా ఉంటారు. అసలు దాని వల్లనే మ్యాక్సిమం అనేది ప్రెషర్ అనేది అక్కడనే క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. మీరు ఆ ఫిక్సేషన్ పెట్టుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈ టైంలోపు సెటిల్ అయిపోవాలి అని అంటారు కదా, అసలు సెటిల్ అవ్వడానికి డెఫినేషన్ ఎవరండి పెట్టింది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్మెంట్? సో అది ఇండివిజువల్లీ డిఫర్ అవుతూ ఉంటుంది. కొందరికి ఏంటంటే నేను ఈ టైం కల్లా నేను ఒక ఇల్లు కొనుక్కుంటే నాకు అది సెటిల్మెంట్. కొందరికి ఏంటి, నాకు ఒక ఇల్లు కాదు, నాకు 3 ఇల్లులు ఉంటే సెటిల్మెంట్. కొందరికి నాకు ఒక కారు ఉంటే సెటిల్మెంట్. కొందరికి ఏంటంటే నేను హ్యాపీగా ఉంటే చాలు, నాకు అది సెటిల్మెంట్. డబ్బులతో సంబంధం లేదు, నాకు ఏ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఉంటే అది సెటిల్మెంట్. నిజంగా చెప్తున్నాను, ఈ కార్లు బంగ్లా లేని వాళ్ళు అంతకంటే హ్యాపీగా ఎవరు ఉండరు. దట్ ఈస్ ద బెస్ట్ సెటిల్మెంట్ చెప్పాలంటే. సో సెటిల్మెంట్ కి డెఫినేషన్ మారుతూ ఉంటుంది. మనం ఏంటంటే దాన్ని ఒక స్టీరియో టైప్ చేసి, నీకు డబ్బులు ఉంటేనే నువ్వు సెటిల్ అయినట్టు, నువ్వు ఈ పని చేస్తేనే నువ్వు సెటిల్ అయినట్టు, ఇంత సంపాదిస్తేనే సెటిల్ అయినట్టు అనే ఒక స్టాండర్డ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం చూడండి. అలా క్రియేట్ చేయడం వల్లనే మనకి ఈ ప్రెషర్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, అలాంటి స్టాండర్డ్స్ ఏమి క్రియేట్ చేసుకోకండి. మీ లైఫ్ డోంట్ కంపేర్ ఇట్ విత్ ఎనీవన్. మీరు హ్యాపీగా ఉన్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ తోటి వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళు మీకు తినడానికి తిండుంది, ఉండడానికి ఇల్లు ఉంది, రైట్? యూ హ్యావ్ ఎ షెల్టర్. అది రెంటెడా పక్కన పెట్టేసేయండి. మీరు ఒక ఇల్లు ఉంది అండ్ మాట్లాడటానికి నలుగురు మీ చుట్టూ ఉన్నారు, టు షేర్ యువర్ ఫీలింగ్స్ కానివ్వండి. ట్రస్ట్ మీ, దట్ ఈస్ లైఫ్. అంతే, అది ఉంటే చాలు. అనవసరంగా మనము ఎక్కువ వాటికి పోయి ప్రెషర్కి గురయ్యి సెల్ఫ్ డౌటింగ్ అవన్నీ క్రియేట్ చేసుకోకండి. గో విత్ యువర్ ఓన్ పేస్. నేను అన్నట్టు ఎమోషనల్ లేజినెస్ ఒకటి ఉంటుంది, ఫిజికల్ లేజినెస్ ఒకటి ఉంటుంది. ఏముంది, మన వైఫే కదా, లేకపోతే మన పార్ట్నరే కదా అని చెప్పేసి ఈజీగా లైట్ తీసేసుకొని చెప్పేసి ఆ కొత్తతనం లేకపోవడం,
అనేసి ఉండడం, దీనివల్ల రిలేషన్షిప్ ఏదైనా దెబ్బతినడం కానీ బ్రేక్ అవ్వడం కానీ ఛాన్సెస్ ఉంటాయా? ఎస్, డెఫినెట్గా అండి. ఓకే. లేజినెస్ మీరు అన్నారు కదా, దాంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఇమోషనల్ లేజినెస్, ఇంకొకటి ఫిజికల్ లేజినెస్. ఫిజికల్ లేజినెస్ అందరికీ తెలుసు, అందరికీ ఉన్నదే అది. సో ఇమోషనల్ లేజినెస్ కూడా ఉంటుందన్నమాట. సో రెండిట్లో ఏదన్నా ఇంపాక్ట్ పడుతుందా అని అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ 2 ఇంపాక్ట్ చేస్తాయి రిలేషన్షిప్ని. సో అసలు ఇమోషనల్ లేజినెస్ అంటే ఏంటంటే చాలా మంది ఈ చిన్న చిన్న జెస్చర్స్ అనమాట. ఏంటంటే నువ్వు బాగున్నావు చూడటానికి, అరే వంట భలే ఉంది, చాలా టేస్టీ ఉంది. నువ్వు ఎంత టేస్టీ ఫుడ్ తింటున్నా కూడా అప్రిషియేట్ చేయడానికి నువ్వు లేజినెస్ చూపిస్తావు చూడు. దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఏంటంటే ఎంతో కష్టపడి వైఫ్ కానివ్వచ్చు, హస్బెండ్ కానివ్వచ్చు, ఎంతో కష్టపడి ఫుడ్ ప్రిపేర్ చేసి నా స్పౌస్కి పెట్టాలి అనే ఆత్రం ఉంటుంది చూడండి. అంత ఆత్రంగా తెచ్చి ముందు పెట్టేసరికి ఆత్రంగా తింటారే తప్ప దానికి ఏదో ఒక చిన్న కాంప్లిమెంట్, అరే భలే చేసావు, ఇది చాలా బాగుంది అని అన్నారు అనుకోండి, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్కి దే విల్ గెట్ దట్ ఇదనమాట, దానికి సార్థకం అనిపిస్తుంది వాళ్ళకి. సో అలా కాకుండా వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టి చేసిన తర్వాత మీరేదో ఫోన్ చూసుకుంటూ తినేసి బాగుంది, మీకు నచ్చింది, కానీ మీరు అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు చూడండి, దట్ ఈస్ ఇమోషనల్ ఇదనమాట, లేజినెస్. సో అలా ఏంటంటే చాలా మంది ఆన్ డైలీ బేసిస్ కాంప్లిమెంట్ ఇవ్వడము, ఒక చిన్న కాంప్లిమెంట్, అరే భలే ఉన్నావు ఈరోజు నువ్వు, నీ డ్రెస్ చాలా బాగుంది, కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు నీ డ్రెస్ చాలా బాగుంది, ఇలాంటివన్నీ చెప్పకుండా ఏదో ఇంకా ఇలా నడిపేస్తా ఉంటారు చూడండి రిలేషన్షిప్ లో. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ఒక ఇమోషనల్ డిస్టెన్సింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఎందుకంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇద్దరులో ఎవరో ఒకరు ఆర్ సమ్ టైమ్స్ బోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏంటంటే ఇలా చిన్న చిన్న కాంప్లిమెంట్స్ అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్థన్ అవుతుంది. సో అలా చెప్పకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ డిస్టెన్సింగ్ అవుతుంది అనమాట. సో దాట్ ఈస్ అబౌట్ ఇమోషనల్ లేజినెస్. ఈ ఫిజికల్ లేజినెస్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఎట్లా అంటే ఒక రిలేషన్షిప్లో చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి అంటే ఎఫర్ట్ 2 sides నుంచి ఉండాలి. బట్ ఎఫర్ట్ మొత్తం 1 side నుంచే ఉంది, ఇంకొక అదర్ స్పౌస్ ఇస్ లైక్ లేజీ అనుకో, అదర్ పార్ట్నర్ ఇస్ లైక్ లేజీ అనుకోండి, ఏమవుతుందంటే బర్డెన్ మొత్తం ఒకరి మీదే పడిపోతుంది. అలా ఒకరి మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చిరాకు, ఇరిటేషన్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఏంటి ప్రతిసారి నేనే ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ అయినా, ఇంకా నీకు పట్టిలేదా అనే థాట్స్ వస్తూ ఉంటాయి. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే పిల్లలకి హోంవర్క్ చేయించడం కానీ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించడం కానివ్వండి, వాళ్ళ డ్రెస్ రెడీ చేయటం కానీ, వాళ్ళ బ్యాగ్ సర్దడం కానివ్వండి. సో ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే జనరలీ లైక్ మన సొసైటీలో విమెన్ వైపు వెళ్ళిపోతుంటాయి అనమాట. వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టడం కానీ ఏదన్నా కానీ. అక్కడ మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొందరు పట్టించుకుంటారు, బట్ పట్టించుకోని కేసెస్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ దర్ లేజినెస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మెంటలీ ఫిక్స్ అయిపోతారు, ఏదైనా డ్యూటీ కాదు ఉంది కదా చూసుకుంటదిలే అనే ఈ నోషన్లో ఉండి వాళ్ళు బద్దకిస్తారు కదా. అప్పుడు ఆ ఫిజికల్ లేజినెస్ వల్ల కూడా ఇది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఈ విషయంలో మెన్ ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ కష్టపడతాను, నేను ఇంటికి ప్రొవైడ్ చేస్తున్నాను మనీ, సో నాకేంటి పిల్లలకి ఏదైనా అవసరమైతే తెచ్చి పెడతాను తప్ప వాళ్ళు ఎలా ఉన్నారు, నా వైఫ్కి ఎలా ఉంది, ఆమె కొత్త చీర ఉందా, ఈరోజు మా పెళ్లి రోజా, ఫుడ్ పెట్టాలా, ఇవన్నీ చాలా నార్మల్ థింగ్స్ కదా, అదేం కొత్త కాదు కదా, పెళ్ళైపోయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళకేం చెప్పగలం? పెళ్ళైపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అన్నప్పుడు జనరల్గా ఏమవుతుందంటే పెళ్ళైన కొత్తలో ఎక్సైట్మెంట్ ఉంటుంది కపుల్స్ మధ్యలో, బట్ ఈవెన్చువల్లీ ఏమవుతుంది అని అంటే ఎక్సైట్మెంట్ డ్రాప్ అవుతుంది. ఎందుకు డ్రాప్ అవుతుంది తెలుసా? కొత్తదనం లేదు కాబట్టి, రైట్? ఆ కొత్తదనం రాకపోవడానికి కూడా మేజర్ రీజన్ లేజినెస్, ఈ ఫిజికల్ లేజినెస్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి కొత్తదనం ఎలా తెచ్చుకోవచ్చు అనేసి. ఇప్పుడు చూడండి, జనరలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరులో ఒకళ్ళు అయితే ఇద్దరు లేజీగా ఉన్నారనుకోండి, వాళ్ళు హాలిడేస్ కానీ లీవ్స్ కానీ రాగానే సరదాగా పడుకొని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుందాము, ఇంట్లోనే తిందాము, ఇంట్లోనే ఉందాము, ఎక్కడికి వెళ్ళేది లేదు. మీరు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే తిని ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, మైండ్ కూడా మొద్దుబారిపోతుంది. అలా కాకుండా కొంచెం ఎఫర్ట్ పెట్టి మనం ట్రావెల్ చేద్దాం, ఏదన్నా హాలిడేకి వెళ్దాం అని మీరు తిరిగారనుకోండి,
మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. అండ్ మీ సరౌండింగ్స్ని మీరు చేంజ్ చేస్తున్నారు. అదే సరౌండింగ్స్ దాంట్లోనే అయ్యే ముఖాలు అయ్యే డ్రెస్సులు తీసుకొని కాకుండా మీరు ఆబ్వియస్లీ ట్రావెల్ చేస్తున్నారంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ మారుతుంది, మీ ప్లేస్ మారుతుంది. సో ఇవన్నీ మారినప్పుడు ఏంటంటే ఆ కొత్తదనం అనేది ఇట్స్ వస్తుందన్నమాట. వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ అనేది ఆ రీఫ్రెషింగ్గా ఉంటాయి కాబట్టి అది ఇంకా బెటర్గా ఉంటుంది, స్ట్రాంగర్ రిలేషన్షిప్స్ ఉంటాయి అనమాట. బట్ పిల్లలు ఉంటే ఆ ఇంట్లో పిల్లల కోసం చూసుకుంటున్నాం కదా, ఇంకా మనకేంటి కొత్తగా లైఫ్ ఇంకొకటి, పిల్లల్ని చూసుకుంటే సరిపోతుందిలే ఇలా ఉంటారు. వాళ్ళిద్దరు ఎంజాయ్ చేయకూడదు, చేస్తే తప్పు. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మంది ఇదే నోషన్ లో ఉంటారు, ఏంటంటే ఇక పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే సర్వస్వము, మనం ఏం చేసినా పిల్లల కోసమే చేయాలి, నువ్వు చేసినా నేను చేసినా దట్ ఈస్ పర్టైనింగ్ టు పిల్లల గురించే చేస్తున్నాం అనేసి అనుకుంటారు కదా. రేపు పొద్దున ట్రస్ట్ మీ, మార్క్ మై వర్డ్స్, ఇదే పిల్లలు వాళ్ళ జీవితాలకి వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు మీకు తోడుండేది ఎవరు అని అంటే ఒకరికొకరు, రైట్? మీకు ఎవరు తోడు ఉండరు, మీకు ఒకరికొకరే తోడు. ఇది దృష్టిలో పెట్టుకొని మధ్యలో ఈ ఎంజాయ్మెంట్ మానేయడం ఇవన్నీ చేయకండి. చూసుకోండి, నేను పిల్లల్ని చూసుకోవద్దని చెప్పట్లేదు, మీ బాధ్యత అది, చూసుకోండి. కానీ అట్ ది సేమ్ టైం మరి మీ ఎంజాయ్మెంట్ కూడా సాక్రిఫైస్ చేసేసి అసలు ఇంకా మనం వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, వీఆర్ ఓన్లీ మెంటర్స్, కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేయకండి మీరు. చాలా మంది ఏంటంటే పేరెంట్స్ కేర్ టేకర్స్ లాగా బిహేవ్ చేస్తారు. అట్లా కాదు, యువర్ పేరెంట్స్, యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ టు ఈచ్ అదర్ కదా. అది మర్చిపోవద్దు. మీరు అది మర్చిపోయినారంటే ఆబ్వియస్లీ సప్పబడుతుంది రిలేషన్షిప్ అండ్ మూల కొడుతుంది కూడా. అదేలాగా ఇప్పుడు కంఫర్ట్ ఇద్దరికి చాలా సంవత్సరాల నుంచి తెలుసు, ఆ కంఫర్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కొత్తగా ఆమెను సర్ప్రైజ్ చేసో లేకపోతే ఆమెకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చో ఏముందిలే చేసేది, ఈ డీలాతనంలో కూడా ఉంటారు. ఆ సర్ప్రైజ్ చేయడమో లేకపోతే రోజు రోజు గుర్తించడమో ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక సింపుల్ లాజిక్, మీరు మీ వైఫ్ కి సర్ప్రైజెస్ ఇవ్వట్లేదు అని అంటే బయట నుంచి ఎవరో ఒకరు సర్ప్రైజ్ ఇస్తారు. ఇంట్లో సర్ప్రైజ్ కి అలవాటు ఉందనుకోండి, బయట నుంచి ఎవరైనా సర్ప్రైజ్ చేసినప్పుడు ఏంటంటే అది వాళ్ళు పక్కకు పెట్టేస్తారు, దాన్ని వాళ్ళు అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇంట్లో సర్ప్రైజ్ దొరకట్లేదు, ఇంట్లో కాంప్లిమెంట్స్ దొరకట్లేదు, ఇంట్లో నాకు ఆ వాలిడేషన్ దొరకట్లేదు, ఇవన్నీ అన్నప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి రాగానే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ హయ్యర్ ఉంటుంది. అండ్ ఈవెన్చువల్లీ ఏమవుతుందంటే ఈ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. నేను అందరి గురించి చెప్పట్లేదు, బట్ మోస్ట్ టైమ్స్ బికాస్ మన మైండ్స్ మన కంట్రోల్లో ఉండవు అవి. సో మీకు కావాలి ఏంటంటే ఇమోషనల్ సపోర్ట్ కావాలి, వాలిడేషన్ కావాలి, ఇవన్నీ ఏంటంటే నీడ్స్. ఈ నీడ్స్ ఇంట్లో ఫుల్ఫిల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా బయట ఫుల్ఫిల్ అవుతాయి. సో అలా అవ్వకుండా, అది నేను ఏం చెప్తున్నానంటే నాట్ ఓన్లీ వైఫ్, ఈవెన్ హస్బెండ్ అన్నా కానివ్వండి, బోత్ సైడ్స్ చెప్తున్నాను నేను. సో అట్లాంటి నీడ్స్ బయట నుంచి వచ్చినా దాన్ని వాళ్ళు పక్కకు పెట్టాలి అని అంటే ఇంట్లో ఖచ్చితంగా ఆ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, సర్ప్రైజింగ్ ఈచ్ అదర్, ఇప్పటికీ ఆ ఫ్రెష్నెస్ ఇన్ ద రిలేషన్షిప్ ఉందనుకోండి, వాళ్ళ బాండింగ్ టైట్ గా ఉంటది. కాబట్టి ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి ఏమొచ్చినా కూడా వాళ్ళు ఈ బాండ్ బ్రేక్ చేయలేరు అండ్ దే కాంట్ బార్జిన్ అన్నమాట. అలా ఈ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ వీక్ ఉందనుకో, ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారు రిలేషన్షిప్స్ లో. ఈ ఎమోషనల్ లేజినెస్ ఇదంతా అయితే, ఇప్పుడు ఫిజికల్ లేజినెస్ లో రోజు సేమ్ డ్రెస్ వేసుకుని ఉండడం, ఇంటికి వచ్చేసరికి రోజు నైటీనో లేకపోతే రోజు ఒక షార్ట్ వేసుకుని అంతే అలానే ఉంటే ప్రతిరోజు రోజు ఏం చూస్తాం ఇదే మొహం అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా. ఆ రోజులాగా కాకుండా ప్రతిరోజు కొత్తగా రెడీ అవ్వడమో, కొత్తగా తనని చూపించుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటారు? అయితే ఇక్కడ రెగ్యులర్ బేసిస్ మీద కొత్తదనం తెచ్చుకోవడం ఇంపార్టెంట్, నీడ్ నాట్ బి ఎవ్రీడే. సో ఇప్పుడు ఎవ్రీడే అంటే దట్ బికమ్స్ అన్రియలిస్టిక్ అయిపోతుంది మళ్ళీ. సో ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీడే ఒక కొత్త లుక్ చూపించాలని కాదు, బట్ టైమ్లీ బేసిస్ మీద, లైక్ యూనో అది వీక్లీ వన్స్ కానివ్వండి, సో 10 daysకి ఒకసారి అట్లా యునో ఎక్స్పెరిమెంట్ విత్ యువర్ డ్రెస్సెస్, మన స్టైల్స్ ని ఫాలో అవ్వచ్చు మీరు ఇఫ్ యూర్ కంఫర్టబుల్ డూయింగ్ దాట్, యూనో. సో అట్లా ఏంటంటే మిమ్మల్ని మీరు డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసుకోవడం, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫేషియల్ హెయిర్ అండ్ ఆల్ ఇవన్నీ, లేకపోతే మన జుట్టు ఇదంతా ఏదైతే ఉందో హెయిర్ స్టైల్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. సో అట్లా ఎక్స్పెరిమెంటింగ్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్. సో ఆ ఎక్స్పెరిమెంటింగ్ చేసుకుంటూ లుక్ ని మార్చుకుంటూ మన అపియరెన్స్ ని మనం డిఫరెంట్ దీనిలో చూపిస్తా ఉంటే ఖచ్చితంగా ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ బిట్వీన్ ది స్పౌస్ బోత్ ఆఫ్ దెమ్ అనేది ఈజీ ఉంటుందన్నమాట మనకి. అలా కాకుండా మీరు అన్నట్టు ఇంకా పద్దాకా ఎప్పుడు అదే నైటీ లేకపోతే అదే షార్ట్స్ వేసుకొని అదే లూజ్ టీ షర్ట్లు వేసుకొని అలా ఉన్నారంటే యూ విల్ నాట్ షో దట్ ఎంథూజియాజం టు ది అదర్ పర్సన్ అనమాట, అది రాదు కూడా. సో ఇంకొంతమంది
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా బయటికెళ్ళొచ్చు, మేమిద్దరం రెడీ అయ్యి బయటికెళ్ళాలి ఇలా ఉన్నా, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెళ్తారు ఏదో కొత్త జంటలాగా పెళ్ళయ్యి ఇప్పుడే అయినట్టు, ఊరికే బయటికి తిరుగుతాం, సినిమాకెళ్తాం అంటారు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోండి అని అంటారేమో అని భయంతో కూడా సగం మంది వెనక్కి తగ్గుతూ ఉంటారు. యెస్. ఖచ్చితంగా వెనక్కి తగ్గుతారు. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు వాళ్ళేమన్నా అంటారేమో అని వెనక్కి తగ్గినోళ్ళే, హ్మ్. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా ఎళ్లారు కదా! ఇంట్లో ఏం చెప్పకుండా ఎళ్ళినోళ్ళు చాలా సందర్భాలున్నాయి. ఉంటాయి. అవును. నిజంగా వెళ్ళాలి అనే మనసుండి, హ్మ్. ఒక మార్గం వాళ్ళే క్రియేట్ చేసుకుంటారండి. ఆ మనసుందంటే. హ్మ్. సో, వాళ్ళకుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. రెండోదేంటంటే పేరెంట్స్ కూడా కొంచెం సపోర్ట్ జేయాలి దీనికి. యెస్. ఏంటంటే, ఇగ పద్దాక మైక్రో మేనేజ్‌మెంట్ జేయొద్దు. వాళ్ళు మీ పిల్లలు ఓకే. ఐ యెస్. అండర్‌స్టాండ్. ఆ! కానీ వాళ్ళకి పెళ్లయ్యి, వాళ్ళకి పిల్లలున్నారంటే వాళ్ళు అడల్ట్స్. యెస్. వాళ్ళ ఇండివిడ్యుయాలిటీ వాళ్ళకిచ్చేసేయాలి. అవును. సో, వాళ్ళు ట్రిప్స్‌కెళ్తున్నారా? ఎక్కడికెళ్తున్నారు? పబ్‌లకెళ్తున్నారా? అయన్నీ మీకు సంబంధం లేదింకా. హ్మ్. యూ నో ఏదన్నా ఓవర్ డూయింగ్ చేస్తే సరే మేబీ యూ కెన్ స్కూల్ దెమ్. యెస్. కానీ ఆహ్, లిమిట్‌లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ నచ్చి వాళ్ళేదైనా చేస్తున్నారు యాస్ అడల్ట్స్ అనంటే మరీ మైక్రో మేనేజ్‌మెంట్ చేసి ఎక్కడికెళ్తున్నారు? ఎన్ని రోజులెళ్తున్నారు? సూట్‌కేస్‌లో ఏం బట్టలు పెట్టుకొనెళ్తున్నారు మీరు? ఇట్లాంటియన్నీ చేయకూడదండి హ్మ్. యాక్చువల్‌గా. హ్మ్. సో, కొంచెం ప్రీవియస్ జనరేషన్ పేరెంట్స్ ఇప్పుడు కరెంట్ పేరెంట్స్ ఆర్ స్టిల్ ఓకే. యాహ్! కొంచెం ప్రీవియస్ జనరేషన్ ఇంకా ఓల్డ్ వాళ్ళు ఉన్నారు కదండీ! హ్మ్. వాళ్ళేంటంటే ఇంకా అలాంటి మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తూ ఉంటారు. అవును. అది కొంచెం తగ్గాలి యాక్చువల్‌గా. తగ్గితే బెటర్. అప్పుడు వీళ్ళు గూడా ఇంకా ఏంటంటే ధైర్యంగా ఆ! బయటికెళ్ళడానికి ఛాన్సెస్ ఇష్టపడుతుంటారు. ఉంటాయి. యాహ్! సో, వన్ టిప్ ఫైనల్లీ అలాంటి కపుల్‌కి టు కీప్ అప్ దట్ ఫైర్ ఆహ్, ఆ ఇబ్బంది ఉండకుండా మనదే గదా! మనమే గదా! అన్నట్టు లేకుండా రోజు రోజు కొత్తగా కనిపించడానికో, ఎంజాయ్ చేయడానికో వన్ టిప్ మీరు ఇవ్వగలిగింది. సీ డెఫినైట్లీ అండి. వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ డూ ఇస్ యాహ్! యువర్ ఫిజికల్ అపియరెన్స్. సో, యెస్. ఆన్ ఎ డైలీ బేసిస్ మీరేంటంటే కొత్తదనం అనేది కోరుకొని హ్మ్. మీ డ్రెసింగ్ స్టైల్‌లో కానివ్వండి, మీ అటైర్‌లో కానివ్వండి, మీ ఓవరాల్ అవుట్‌లుక్ యెస్. మీరు రెగ్యులర్‌గా మార్చుకుంటూ ఒకళ్ళకొకళ్ళు చూయించుకుంటా ఉండాలది. హ్మ్. ది అదర్ థింగ్ ఏంటిది అనంటే ట్రావెల్ జేయండి. యాహ్! మీరు కొంచెం ఓపిక చేసుకొని ట్రావెల్ చేశారంటే ట్రస్ట్ మీ మీ రిలేషన్‌షిపే కాదు హ్మ్. ఎన్నో విధాలుగా అది హ్యాపీనెస్ క్రియేట్ చేస్తది ట్రావెల్ చేసినప్పుడు. హ్మ్. చాలా మంది అనుకుంటారు ట్రావెల్ చేస్తే అది ఉత్త డబ్బులు వేస్ట్ అంతే. హ్మ్. ఒక 1 వీక్ కోసం ఇన్ని పైసలు పెట్టుకోవాలా మనము ఇంత వేస్ట్ చేసుకోవాలా అనేసి. ఆ! కానీ ట్రస్ట్ మీ అది వేస్ట్ కాదండి. మీరు ట్రావెల్ చేస్తున్నారనంటే అది మీకిచ్చే లెర్నింగ్స్ గానివ్వండి, హ్మ్. మీ బాండ్ బిట్వీన్ ది రిలేషన్‌షిప్స్ హ్మ్. ఎంతైతే స్ట్రెంగ్థెన్ అవుతదో అవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ డెఫినైట్‌లీ వర్త్ ఇట్ అండి. చిన్న చిన్నగా మనం ఏం చేస్తున్నా నేను కొన్ని వీడియోస్‌లో చూస్తా. వాళ్ళ వైఫ్‌కి తలనొప్పొస్తుంది, సౌండ్ ఉంటుంది. చాలా మందుంటారక్కడ. కానీ వాళ్ళ హస్బెండ్ అది గమనించి రిమోట్ తీసుకొని టీవీ సౌండ్ తగ్గిస్తాడనమాట. ఆవిడ చెప్పనవసరం లేదు. కానీ గుర్తిస్తాడు. ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ ఫర్ దట్. అలా మనకి ఏం నచ్చుతుంది, మనం ఏం చేస్తే బావుంటుంది అని ప్రతిరోజు గుర్తిస్తూ వైఫే కాదు హస్బెండ్‌కైనా సరే అలా గుర్తించుకుంటూ ఇద్దరికిద్దరు అఫర్మేషన్ ఇస్తే బావుంటుందా? ఈ 2 సంవత్సరాలకోసారో, 3 సంవత్సరాలకోసారో పెద్ద సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవుతుందంటారా? సీ డెఫినైట్లీ ఆన్ అ డైలీ బేసిస్ యాహ్! చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటాం చూడండి. హ్మ్. హ్మ్. అవి చాలా వాల్యుబుల్ చెప్పాలంటే. మీరిచ్చే అతి పెద్ద సర్ప్రైజ్ కంటే కూడా హ్మ్. ఈ డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా ఓకే. ఇన్ ఎ రిలేషన్‌షిప్. హ్మ్. ఎందుకంటే సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సర్ప్రైజ్ ఇద్దాము అనుకోండి. హ్మ్. అది ఎలాగో రెగ్యులర్‌గా ఇవ్వరు. అవును. ఎప్పుడో ఒకసారికి ఇస్తారది. అది ఇవ్వడానికి టైం పడుతుంది. హ్మ్. హ్మ్. ఈలోపు మీరు చిన్న చిన్న సర్ప్రైజ్‌లు ఇచ్చుకోవట్లేదనుకోండి, హ్మ్. అప్పుడేమవుతుంది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్‌షిప్‌లో కొంచెం క్రాక్ అనేది ఫార్మ్ అయిపోతుంది. ఖచ్చితంగా. సో, ఆ క్రాక్ ఫార్మ్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినా దాని ఎఫెక్టివ్‌నెస్ ఉండదు. ఉండదు. సో, అలా క్రాక్ రాకుండా ఉండాలి అనంటే హ్మ్. ఖచ్చితంగా ఆన్ ఎ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, థాట్ చాలామంది ఏంటంటే సర్ప్రైజ్ అనేసరికి హ్మ్. మెన్ టు వుమెనే అనుకుంటారే. హ్మ్. కానీ విమెన్ టు మెన్ అవసరం లేదు అని అనుకుంటారు. యాహ్! యాహ్! బట్ 2 అవసరం. హ్మ్. సో, బేసిక్‌గా ఏంటంటే ఒక సర్ప్రైజ్ ఒక ఇన్ ఎ రిలేషన్‌షిప్ హ్మ్. హస్బెండ్ వైఫ్‌కి ఎన్ని సార్లయితే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తారో హ్మ్. అన్నే సార్లు వైఫ్ కూడా హస్బెండ్‌కి ఇవ్వాలి. ఇవ్వాలి. సో, సర్ప్రైజెస్ అని అంటే చాలామంది ఏమనుకుంటారంటే అది డబ్బులతో కూడింది గదా అని హ్మ్. అనుకుంటారు. హ్మ్. కానీ సర్ప్రైజ్ అనేది మానిటరీ టర్మ్స్‌లోనే అవసరం లేదు. ఓకే. మెనీ సర్ప్రైజెస్ ఉండొచ్చనమాట. హ్మ్. చిన్న చిన్న సర్ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీ అన్‌ప్లాన్డ్ డిన్నర్ అవ్వచ్చు. హ్మ్. చిన్న చిన్న డిన్నర్స్ లైక్ యాహ్! అన్‌ప్లాన్డ్ డిన్నర్. సడెన్‌గా నువ్వు తొందరగా రా నీకు నాకు వర్క్ ఉంది అని చెప్పేసి హ్మ్. అంటే డిన్నర్ అని చెప్పకుండా హ్మ్. ఇంటికి రాంగానే లెట్స్ గో ఫర్ ఎ డిన్నర్ టుడే అని చెప్పడం దట్స్ ఎ సర్ప్రైజ్. హ్మ్. 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 కాంప్లిమెంటింగ్ సర్టెన్ థింగ్స్ కూడా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఎ సర్ప్రైజ్. బికాజ్ జనరల్లీ కాంప్లిమెంటింగ్ రాదు. హ్మ్. సడెన్‌లీ యూ ఆర్ కాంప్లిమెంటింగ్ దట్స్ ఎ సర్ప్రైజ్ టు ది అదర్ పర్సన్. ఓకే. సో, అలా ఏంటంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ హ్మ్. చాలా ఇంపార్టెంట్ ఆన్ ఎ డైలీ బేసిస్ అన్నమాట. ఓకే.
చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇన్ అ వే మనం ఏం కన్వే చేస్తున్నాం అని అంటే యూ ఆర్ వాల్యుబుల్ టు మీ, అండ్ మీరు ఇన్ అ వే చెప్పాలంటే లవ్ని కన్వే చేస్తున్నారు అక్కడ మీరు మీ పార్ట్నర్ పట్ల. సో ఆ లవ్ కన్వే చేయడం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఇంపార్టెంట్. ఒకటేసారి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అంటే అది వర్కౌట్ కాదు. అయితే ఈ టోటల్ సినారియోలో ఒక మిస్టేక్ జరుగుతుంటుందండి. ఐ విల్ టాక్ అబౌట్ దాట్. ఏంటంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ నేను నా పార్ట్నర్ని సర్ప్రైజ్ చేయాలి అని ఫుల్ ఎంతూజియాజంతో ఏదో చేస్తారు. సర్ప్రైజ్ ఇస్తున్నారు అని ఎంతో కొంత గ్రహించేస్తారు ది అదర్ పర్సన్. గ్రహించి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది ఇది చేస్తున్నాడేమో, ఇట్లా చేస్తున్నాడు. సపోజ్ అమ్మాయి సరే నాకు ఏమైనా గోల్డ్ కొనిస్తాడేమో ఇవ్వాలి అనేసి షీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్. కానీ అల్టిమేట్లీ అది గోల్డ్ కాదు, ఒక రెస్టారెంట్కి వెళ్ళి మేము డిన్నర్ చేస్తున్నామని అర్థమైంది. అర్థమైనప్పుడు ఏమవుతుంది డిసప్పాయింట్మెంట్ చూపించేస్తారు. సి అది మీరు పెట్టుకున్న ఊహాగానం అది ఏంటంటే గోల్డ్ కొంటాడేమో అనేసి, ఆయన చెప్పలేదు మీకు, రైట్? సో అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత సర్ప్రైజ్ వచ్చినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వాల్యూ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కానీ ఆ డిసప్పాయింట్మెంట్ చూపించుకోకూడదు. ఇదా నేను ఇంకేమో అనుకున్నానులే అని అన్నారు అనుకోండి, ఖచ్చితంగా అంటారు. ఇల్లు కొందరు ఏంటంటే స్లిప్ ఆఫ్ టంగ్, అబ్బా ఇదా నేను ఇంకేదో అనుకున్నా అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం సర్ప్రైజ్ చేయాలనే మూడు ఉత్సాహం అన్ని పోతాయి, సర్వనాశనం అయిపోతాయి. ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పిలిచి డిన్నర్ కి మన రెస్టారెంట్ కి వెళ్దాం అంటే నాకు ఇంత వర్క్ ఉంది ఆఫీస్ లో, ఇప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళడానికి నన్ను పిలుస్తావా అన్నాడు అనుకోండి, పాపం ఆవిడ కూడా ఫీల్ అయిపోతుంది కదా. మేనేజ్ చేయడం ఏంటంటే ఇప్పుడు నీకు అర్జెంట్ వర్క్ ఉంటే వద్దు, అర్జెంట్ ఏం లేదు అని అంటే రా చెప్పే తీరు కూడా. అంటే ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ టు బి ఇంటెలిజెంట్ ఇనఫ్. వీ హ్యావ్ టు గేజ్ ఏంటంటే ఈ రోజు ఆఫీస్లో వర్క్ ఉందా ఫస్ట్ అడిగి, ఏ అట్లేం లేదు అంటే మరి అయితే తొందరగా రా, నీకు ఒక మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా ముందే కనుక్కొని అర్జెన్సీ ఏం లేదు అన్నప్పుడు పిలవాలి. లేదు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అంటే లేదు నాకు సర్ప్రైజ్ చేయడమే ఇంపార్టెంట్, అప్పుడు సర్ప్రైజ్ చేస్తారంటే తిట్లు పడతాయి. సో డిసప్పాయింట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అవుతాం, కానీ అది చూపించకుండా ఉండడం చాలా కష్టం కదా. ఆ నిమిషానికి వెంటనే వచ్చేస్తుంది. పాపం ఎదుటి వ్యక్తి ఎంతో ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ డిన్నర్ కోసం కూడా, కానీ ఆ డిసప్పాయింట్మెంట్ చూపించకుండా ఎలా ఉండాలి మనం? చూపించకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్మెంట్ రాకుండా ఉండాలండి. అది రాకుండా ఉండాలి అని అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటారో అంత డిసప్పాయింట్మెంట్ మీకు వస్తుంది. అలా కాకుండా గో విత్ ద ఫ్లో. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను అనగానే మీరు ఏమిస్తాడు, ఏమై ఉంటుంది అని ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేయకండి. ఓకే ఇస్తా అన్నాడు కదా, వెయిట్ ఫర్ ఇట్, అంతే. ఆర్ అసలు సర్ప్రైజ్ ఇస్తాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటి టైంలో సర్ప్రైజ్ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో అందుకనే ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నారు అని అంటే ఆ ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజ్లు కానివ్వండి, పెద్దది కానివ్వండి, దట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ అనమాట. మీరు ముందే ఊహించేసుకొని లేదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేమీ రాదు మనకి. సో ఉమెన్ కి సర్ప్రైజ్ చేయడానికి చాలా ఐడియాస్ ఈ మధ్య, ఐ మీన్ ఆల్మోస్ట్ అబ్బాయిలు చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియాస్ ఉంటాయి. మెన్ ని ఎలా సర్ప్రైజ్ చేయగలం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా, వాళ్ళకి తెలియకుండా అసలు ఎలా సర్ప్రైజ్ చేయగలరు? సి మెన్ కి సర్ప్రైజ్ ఎలా చేయాలి అని అంటే యూ హ్యావ్ టు రీడ్ యువర్ పార్ట్నర్ అండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఏమి ఇష్టం అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే ఏముంది చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడడం ఇష్టము. సో గేమ్స్ ఆడడం ఇష్టం కదా, సో దానికి సంబంధించి ఏదన్నా ఇవ్వటము. లేదా ఇప్పుడు సర్టన్ టైమ్స్ ఏంటంటే కొందరికి నేను చూస్తుంటా రిలేషన్షిప్స్లో, స్పెషలీ మ్యారీడ్ కపుల్లో అబ్బాయిలకి బైక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు కొనుక్కున్న బైక్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయ్యి కొనుక్కున్న బైక్ ఉంటుంది జనరల్లీ. ఎందుకంటే అంత పెట్టి ఎందుకులే అనేసి. ఇప్పుడు వైఫ్ వర్కింగే కావచ్చు, లేదా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని అలాంటి బైక్, అతను నచ్చిన బైక్ ఒకటి కొనియటము. సో ఇట్స్ జస్ట్ అంటే బైకే కాదు, సర్టన్ పీపుల్కి ఏంటంటే కొందరికి వాచెస్ అంటే ఇష్టం ఉంటుంది. అలా ఏం ఇష్టమో చూసి దానికి తగ్గట్టు కొనిస్తే అయిపోతుంది. ఇట్స్ నాట్ యూనివర్సల్ ఫార్ములే కాదు, ఏంటంటే అందరు అబ్బాయిలకి ఇదే ఇష్టం అని కాదు. మీ హస్బెండ్కి లేదా మీ పార్ట్నర్కి ఏం ఇష్టమో చూసి దానికి దగ్గరలో విచ్ కెన్ మేక్ హిమ్ హ్యాపీ మీరు కొనిచ్చారంటే సరిపోతుంది. ఆ హస్బెండ్కి ఒక కారు ఆర్ బైక్ బాగా ఇష్టం, అది కొనాలని మైండ్లో పెట్టేసుకుని మనీ సేవ్ చేస్తూ ఉన్నాం మనం దానికి. సో ఆ విషయం అతనికి తెలియదు, సేవ్ చేస్తున్నారు, సర్ప్రైజ్ ఇస్తారు ఎప్పుడో ఫ్యూచర్లో అని. ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు, ఈ 1 year మొత్తం నాకు అసలు ఏం చేయలేదు మా వైఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అలాంటి టైంలో అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పలేరు, ఇక్కడ ఏమీ ఇవ్వలేరు,
వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకనే అండి చిన్న చిన్న సర్ప్రైజెస్ మధ్యలో ఇవ్వకపోతే ది యాక్చువల్ సర్ప్రైజ్ విల్ నాట్ హోల్డ్ వాల్యూ అని అందుకనే చెప్పాను అనమాట. అంటే మీరు ప్లాన్ చేస్తున్నారు సరే, ఆ ప్లానింగ్లో ఈ చిన్న చిన్న సర్ప్రైజెస్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అనమాట. మీరు చిన్న సర్ప్రైజ్ లేమేనో సడన్గా నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను అని అంటే అది ఇండస్ట్రీ ఫ్లాప్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. అట్లా చిన్న చిన్న మొత్తాల్లో అంటే ఆర్ చిన్న చిన్న సర్ప్రైజెస్ కానివ్వండి ఆన్ ఎ టైమ్లీ బేసిస్ ఇస్తా ఉంటేనే అప్పుడు మీరు ఇచ్చిన మెయిన్ ఏదైతే సర్ప్రైజ్ ఉంటుందో ఇట్ విల్ హోల్డ్ వాల్యూ. సో మీరు ప్లాన్ చేసేటప్పుడు అలా ప్లాన్ చేసుకోవాలి, అంతేగాని ఉన్నది మొత్తం దానికే పెట్టేస్తాను అండ్ ఫైనలీ సర్ప్రైజ్ చేస్తాను అని అంటే ఆ సర్ప్రైజ్కి అంత వాల్యూ ఉండదు. మీరు అనుకుంది ఒకటి అవుతుంది, అయింది ఒకటి అవుతుంది. అప్పుడు చిన్న చిన్న గెస్చర్స్ ఇవ్వడం ఏముందిలే అవసరం లేదు కదా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అవసరం లేదు అన్నప్పుడు చేయాలనే ఆలోచన ఉండదు. మనం ఇచ్చిన చిన్న గెస్చర్ని వాళ్ళు చాలా నార్మలైజ్ చేసేసి ఏముందిలే నార్మలే కదా అనుకుని వాళ్ళు ఎగ్జైట్ అవ్వకపోయినా మనం చేసిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా మనం హర్ట్ అయిపోతాం. ఇంకా చేయాలనే ఆలోచన ఉండదు. ఆ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ రిలేషన్షిప్లో ఒక పార్ట్నర్ మనకి సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నప్పుడు నేను చెప్పినట్టు ఆ సర్ప్రైజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్నది పెద్దది సంబంధం లేకుండా ప్రాపర్గా ఎక్నాలెడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్నాలెడ్జ్ చేయలేదు అని అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా యూ విల్ మిస్ ఆల్ ది సర్ప్రైజెస్. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా మనసు ఇరిగిపోతుంది, అరే వేస్ట్ వీనికి ఎన్ని ఇచ్చినా కూడా అంతే. కొందరు ఏంటంటే ఈ కేసులో జనరల్గా అయ్యేది ఏంటంటే మనీతో ముడిపెట్టేస్తారు. ఏంటంటే సపోజ్ ఒక సర్ప్రైజ్ చేద్దాము అనేసి వైఫ్ ఏమో ఒక షర్ట్ ఏదో ప్రజెంట్ చేస్తుంది, వాచ్ షర్ట్ ఏదో ఇచ్చిన తర్వాత ఇది బాగుంది అని ఒక ఫస్ట్ మంచి జెస్చర్ ఇవ్వకుండా చూడంగానే ఎంత ఎంత అని అడుగుతారు చూడండి. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అండి. అది ఎంత నీకు అనవసరం, కొనేసింది అది కాస్ట్లీయా చీప్ అని సంబంధం లేదు. అది సర్ప్రైజ్ అయ్యి దానికి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది ది అదర్ పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ. అది అలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఎంత ఇది అనేసి అడుగుతారు. ఎంత ఇది అని అడిగిన తర్వాత అది కాస్ట్లీ అనుకోండి, అవసరమా ఇప్పుడు దీనికి ఇంత పెట్టడము అనేసి. చీప్ అనుకోండి, వాళ్ళు ఏమనరు, కానీ ఇంత చీప్ గిఫ్టా అనే ఒక ఫీలింగ్ మనకి ఫేస్లో కనిపించేస్తుంది. సో అసలు ఎంత అనే సంభాషణ ఆ మూమెంట్లో రాకూడదు. లేటర్ మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, కానీ ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైంలో అసలు ఆ కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి. తీసుకొని వచ్చారనంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది. అది ఈ స్మాల్ గెస్చర్స్ ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ పెద్ద సర్ప్రైజ్ కూడా ఇవ్వడానికి ఒక టిప్ ఏంటి? ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే సర్ప్రైజ్ అనేది మీరు యుల్ హ్యావ్ సమ్ డేట్స్, స్పెషల్ డేట్స్ ఉంటాయి మధ్యలో, యానివర్సరీస్ వస్తాయి, బర్త్డేస్ వస్తాయి, ఆర్ స్పెషల్ అకేషన్ వ్యాలంటైన్స్ డే ఇట్లాంటివి ఉంటాయి. సో ఒక క్యాలెండర్లో లైక్ వాట్ ఆర్ దీస్ డేస్ అని చూసుకోండి, ఆ గ్యాప్ ఎంత ఉంది చూసుకోండి, దానికి తగ్గట్టు మీరు ఫినాన్సెస్ మేనేజ్ చేసుకుంటూ, అంటే నాకు ఈ టైంకి బికాజ్ యానివర్సరీ ఇది ఓకే ప్లాన్ చేసి పెట్టేసుకోండి, దీనికి ఇంత అమౌంట్ అవుతుంది. సో అలా ప్రీ ప్లాన్గా ఉన్నారనుకోండి, మనకేంటంటే ఆ అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చేయచ్చు. మనం ప్లానింగ్ లేకుండా మనం ఏంటంటే లాస్ట్ మూమెంట్లో చూసుకుందాం అని వదిలేస్తారనుకోండి, అప్పుడు ఏంటంటే ఫండ్స్ ఫర్ ది అల్టిమేట్ సర్ప్రైజ్ ఏదైతే ఉందో యుల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో యుల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది అల్టిమేట్ సర్ప్రైజ్. సో ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందులో మీ షార్ట్ టర్మ్ సర్ప్రైజెస్ అండ్ లాంగ్ టర్మ్ సర్ప్రైజ్ రెండింటిని సపరేట్గా ప్లాన్ చేసి దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. Welcome Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.